ఎత్తున వస్తున్న టాక్ ఇది అన్న ఇబ్బంది కలిగించే అవసరం ఉంటుంది జగన్కి. ఇబ్బంది అంటే కన్నా ఎంబరాస్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అనివార్యంగా వివేకానంద రెడ్డి హత్య కూడా వస్తుంది. ఇక అది ఎంతసేపు లేదు. ఇక మీరు చూడండి మరికొద్ది రోజుల్లో అది కూడా వస్తుంది. వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారు, ఎవరు చేయించారు అన్నది మనం వినబోతున్నాం, వెండితెరపై చూడబోతున్నాం ఈ వాదనలు. సో అందువల్ల రోజు రోజుకు రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఉండే తగాదాలు ప్రస్ఫుటంగా పబ్లిక్ డొమైన్లో వచ్చిపడుతున్నాయి. అవి రకరకాల కోణాల్లో వచ్చిపడుతున్నాయి. ఇప్పుడు ఒక కోణం, సోనియా గాంధీని ముఖ్యమంత్రి పదవి షర్మిల తరఫున కూడా అడిగారు అని. అంతకుముందు ఈ చర్చ రాలే ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. సో ఆమె దానికి క్లారిఫికేషన్ ఉంది. ఇక సునీత మొదటి నుంచి కూడా ఈ విషయంలో జగన్ పట్ల అసంతృప్తిగా ఉన్నమాట నిజం. అసంతృప్తిగా ఉన్నారు కనుకనే సిబిఐ విచారణ అడిగారు. రాష్ట్ర పోలీస్ విచారణ ఆమె నమ్మకం లేదని చెప్పాను. బహిరంగంగానే ఆ సిబిఐకి వెళ్ళారు, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారు కదా. తర్వాత అప్పుడు కూడా పత్రికల్లో వచ్చింది అసలు అవినాష్ రెడ్డిని మీరు వెనకేసుకు రాకూడదు అంటే జగన్ అన్నాడని, ఆయన మనం సపోర్ట్ చేయకపోతే బీజేపీలో చేరుతాడని. సో అందువల్ల అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ భాస్కర్ రెడ్డి పైన సునీత వివేకానంద రెడ్డి కూతురుకు అనుమానం ఉన్నది. ఇది బహిరంగమే కదా అందరికీ. ఆ అనుమానం పట్ల గతంలోనే షర్మిల సానుకూలంగా మాట్లాడారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం కాదు, చేరక ముందు కూడా సునీత పట్ల సానుభూతితో మాట్లాడారు షర్మిల. సో ఆ విషయంలో వివేకానంద రెడ్డి హత్య విషయంలో జరుగుతున్న చర్చలో కూడా క్లియర్గా జగన్ వైపు లేరు షర్మిల. ఇప్పుడు కాదు, ముందు కూడా సునీత వైపే ఉన్నారు. అందువల్ల వాళ్ళిద్దరి మధ్య ఆ రిలేషన్షిప్ ఉంది. ఒక దశలో సునీత తెలుగుదేశం తరఫున పోటీ చేస్తానని కూడా వార్త వచ్చాయి. సో తెలుగుదేశం తరఫున పోటీ చేస్తే కన్నా షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తే ఆమెకు మరింత క్రెడిబిలిటీ ఉంటుంది. అయితే తెలుగుదేశానికి ఉన్న బలం కాంగ్రెస్ లేకపోవచ్చు. మరి తెలుగుదేశం పులివెందుల లాంటి సీట్లో సునీతకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు ఇవ్వచ్చు కూడా, ఆ అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సునీత మీద ప్రేమ లేకపోయినా జగన్ పైన కోపం. సో అసలు ఆ కుటుంబంలో తగాదాకే కడప ఎంపీ సీట్ కారణం అంటారు. ఎందుకంటే అవినాష్ రెడ్డికి ఇవ్వడాన్ని వివేకానంద రెడ్డి వ్యతిరేకించాడు అని. ఎందుకంటే అది మొదటి నుంచి రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ఉంది. రాజశేఖర రెడ్డి ఎంపీగా ఉండే, వివేకానంద రెడ్డి ఎంపీగా ఉండే, జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉండే. సో అందువల్ల వివేకానంద రెడ్డి, విజయమ్మ, షర్మిల ఈ ముగ్గురులో ఒకరికి ఉండాలి తప్ప కుటుంబం దాడిపోకూడదని వివేకానంద రెడ్డి ప్రతిపాదించినట్లు దానికి అంగీకరించకుండా భారతీ తరఫున బంధువులైన అవినాష్ రెడ్డి వచ్చినట్లు ఇవన్నీ మీడియాలో వచ్చినాయి. సో ఇది ఎవరు ఖండించలేదు కూడా వైసీపీ తరఫున కూడా. సో అందువల్ల ఆ రాజశేఖర రెడ్డి బతుకున్నంత కాలం వైఎస్ భారతీ ఇంటర్ఫీరెన్స్ లేదు. ఆమె వైపు నుంచి బంధువులు కూడా ఎలాంటి ప్రభావం చూపలేదు. ఒక్కసారి రాజశేఖర రెడ్డి మరణానంతరం అటువైపు బంధువుల ప్రభావం పెరిగింది. అందుకు ఉదాహరణే విజయమ్మ, వివేకానంద రెడ్డి, షర్మిల కాదని జగన్ అవినాష్ రెడ్డి కడప సీట్ ఇచ్చాడని. అందువల్ల పంచాయతీ అక్కడే మొదలైంది కనుక బహుశా షర్మిల అక్కడే తేల్చుకుంటా అనుకోవచ్చు. ఎందుకంటే షర్మిల కూడా సన్నిహితులు చెప్తారు ఆమె కూడా మామూలు మొండి కాదు అని. సో అందువల్ల ఆమె కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే కదా, డైరెక్ట్గానే చెప్తున్నది కదా సార్, ఏం పీక్కుంటారు. సో అందువల్ల అంతకుముందు కేసీఆర్ అన్న భాష ఇప్పుడు జగన్ మీద అంటుంది. అవును. సో అందువల్ల అంటే మీరు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అని, అందువల్ల డెఫినెట్గా అది తారస్థాయికి చేరుతుంది. జగన్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఉన్న విభజన, చీలిక, తగాద అది బహిరంగ రూపాన్ని సంతరించుకొని అది అనేక కోణాల్లో ఆవిష్కృతం అవుతూ ఉంది. అందులో మరో బలమైన కోణం సునీత ఎంట్రీతో మొదలవుతుంది. ఇంకా ఎక్కడి దాకా వెళ్తుంది, ఇక విజయం అనే రంగంలో దిగుతారా, ఆమె దిగితే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ స్పెక్యులేషన్. బట్ డెఫినెట్గా రోజు రోజుకు జగన్కి అది ఎంబరాస్మెంట్గా ఉంటుంది. పొలిటికల్గా ఇబ్బందిగా ఉండడం వేరు, ఎంబరాస్మెంట్ వేరు. పొలిటికల్గా ఇబ్బంది అంటే అది ప్రజలు పెద్ద ఎత్తున దాన్ని పొలిటికల్ అంశంగా భావించి అందుకు అనుగుణంగా రియాక్ట్ అయితే అది డెఫినెట్గా ఇబ్బందిగా మారుతుంది. అంటే పులివెందుల్లోనో కడపలో కనీసం ఆంధ్రప్రదేశ్ కాకపోయినా వివేకానంద రెడ్డి హత్య అనే అంశం ఆధారంగానే ప్రజలు తీర్పు చెప్పారనుకోండి, అప్పుడు డెఫినెట్గా అది